ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క అపారమైన కనికరాన్ని మరియు ఆయన రక్షణ శక్తిని అత్యంత మధురంగా వివరిస్తుంది. లోకం దృష్టిలో తెలివైన వారు, బలవంతులు మాత్రమే నెగ్గుకు వస్తారని అనుకుంటాం. కానీ పరలోకపు దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో, మనం పూర్తిగా కృంగిపోయినప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడో ఈ వచనం ద్వారా భక్తుడైన దావీదు తన సొంత అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఇక్కడ యెహోవా సాధువులను కాపాడువాడు అని అన్నాడు. సాధువులు అంటే లోకపు కుతంత్రాలు తెలియని వారని, దేవుని మీద పసిపిల్లలాగా నమ్మకం ఉంచేవారని అర్థం. తమ స్వశక్తిని నమ్ముకోకుండా దేవుని కృప మీద ఆధారపడే హృదయులను దేవుడు కాపాడుతాడు. వారు మోసం చేయబడకుండా, అపాయంలో పడకుండా దేవుడే వారికి కావలి ఉంటాడు. ఉదాహరణకు, బబులోను రాజ్యంలో కుతంత్రాలు పన్నే మంత్రులు, అధికారులు దానియేలుని చంపాలని ప్లాన్ చేశారు. దానియేలుకు వారి కుతంత్రాల గురించి తెలిసినా తనను తాను రక్షించుకోవడానికి రాజకీయం చేయలేదు. పసిపిల్లవాడిలా దేవుని ప్రార్థన మీదనే ఆధారపడ్డాడు. సింహాల బోనులో పడవేసిన అతనిని దేవుడు కాపాడాడు. అలాగే అనేక సందర్భాల్లో ఇస్సాకు చాలా సౌమ్యుడిగా లేదా సాధువుగా కనిపిస్తాడు. అబీమెలెకు దాసులు అతను తవ్విన బావులను లాక్కున్నప్పుడు అతను వారితో గొడవ పడకుండా సాత్వికంతో వెనక్కి తగ్గి వేరే చోట బావులు తవ్వుకున్నాడు. తాను పోరాడకుండా దేవుని మీద ఆధారపడినందుకు దేవుడు అతనికి రెహబోతును అనగా విశాలమైన స్థలం దొరికేలా చేసి అతనిని ఆశీర్వదించాడు. ప్రియులారా, లోకపు దృష్టిలో సాధువుగా ఉండటం బలహీనతగా అనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో అది ఒక గొప్ప ఆత్మీయ స్థితి. ఎవరైతే తమ తెలివితేటల మీద కాకుండా దేవుని మీద పసిపిల్లల్లాంటి నిష్కల్మషమైన నమ్మకం ఉంచుతారో వారే నిజమైన ధన్యులు. రెండవదిగా, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అని అన్నాడు. జీవితంలో ఒక్కోసారి మనం అన్ని వైపులా ఓడిపోయి నా వల్ల ఇక ఏమీ కాదు అని పూర్తిగా కృంగిపోతాము. అప్పుల బాధ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా మనోవేదన కావచ్చు. మనం నేల మీద పడిపోయినప్పుడు మనుషులు మనల్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని రక్షించడానికి వస్తాడు. ఉదాహరణకు, ఏలియా ప్రాణభయంతో అరణ్యంలోకి పారిపోయి, ప్రభువా, నా ప్రాణం తీసేసుకో, నేను ఇక భరించలేను అని తీవ్రంగా కృంగిపోయాడు. అప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఒక దూతను పంపి ఆహారం ఇచ్చి ఓదార్చి అతన్ని మళ్ళీ రక్షించి బలపరిచాడు. అలాగే యోబు తన ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని కోల్పోయి బూడిదలో కూర్చొని తీవ్రంగా కృంగిపోయాడు. కానీ దేవుడు అతనిని ఆ స్థితిలో వదిలేయలేదు. చివరికి అతన్ని రక్షించి కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలను ఇచ్చాడు. ప్రియులారా, మనం ఎంతగా కృంగిపోయామో అన్నది ముఖ్యం కాదు, మనల్ని లేవనెత్తే దేవుడు ఎంత శక్తిమంతుడు అన్నదే ముఖ్యం. ఆయన రక్షణ కేవలం అపాయం నుండి తప్పించడం మాత్రమే కాదు, విరిగిపోయిన మన మనస్సును బాగు చేసి నూతన బలంతో నింపడం. ఏలియాను బలపరిచినట్టు, యోబుకు రెట్టింపు ఇచ్చినట్టు దేవుడు కేవలం రక్షించడమే కాదు, మనం కోల్పోయిన ధైర్యాన్ని, గౌరవాన్ని, సంతోషాన్ని కూడా తిరిగి అనుగ్రహిస్తాడు. మనం నేల మీద పడిపోయి ఉన్నా ఆయన తన కృప అనే హస్తాన్ని చాపి మనల్ని నిలబెడతాడు. మన కృంగుదల ఆయన రక్షణ శక్తిని చాటి చెప్పే ఒక సాక్ష్యంగా మారుతుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ సమస్యల భారం మోయలేక కృంగిపోతున్నారా? నాకు దిక్కు ఎవరు అని ఏడుస్తున్నారా? దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు తెలివైన వారు కాకపోయినా, బలవంతులు కాకపోయినా పర్వాలేదు. మీరు ఒక సాధువు వలె దేవుని పాదాల మీద పడితే చాలు. మీరు పడిపోయిన చోటే ఆయన మిమ్మల్ని రక్షించి లేవనెత్తుతాడు. మనుషులు మిమ్మల్ని అల్పులుగా చూసిన సర్వశక్తిమంతుడైన దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన రక్షణ ఈరోజే మీ జీవితంలో ప్రారంభమవుతుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు సాధువులను కాపాడువాడవని దావీదు కృంగి ఉండగా నీవు అతన్ని రక్షించావని, తమ స్వశక్తిని నమ్ముకోకుండా నీ కృప మీద ఆధారపడే మంచి హృదయాలను నీవు కాపాడుతావని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, లోకము దృష్టిలో సాధువుగా ఉండడం బలహీనతగా అనిపించవచ్చు, కానీ నీ దృష్టిలో అది ఒక గొప్ప ఆత్మీయ స్థితి. గనుక ఎవరైతే తమ తెలివితేటల మీద కాక నీ మీద పసిపిల్లలాంటి నిష్కల్మషమైన నమ్మకం ఉంచుతారో వారే నిజమైన ధన్యులు. గనుక మేము శత్రువులతో పోరాడకుండా నీ మీద ఆధారపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేల మీద పడిపోయి ఉన్నా నీ కృప అనే హస్తాన్ని చాపి మమ్మల్ని నిలబెడతావు. గనుక మా కృంగుదల నీ రక్షణ శక్తిని చాటి చెప్పే ఒక సాక్ష్యంగా మారుతుంది. గనుక
మనుషులు మమ్మల్ని నిందించినా, అల్పులుగా చూసినా సర్వశక్తిమంతుడైన నీవు మా పక్షాన యుద్ధం చేస్తావని నమ్మి నిశ్చింతగా ఉండుటకు కృపచూపమని నీ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమమును సమాధానమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.